హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక పుణ్యక్షేత్రం గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనిపిస్తుంది, ఇది తమిళనాడులోని దిండిగల్ నుండి మదురై వెళ్ళే హైవే రోడ్లో మనకి పుణ్యక్షేత్రం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే గుణదల, పిరంగిపురం, సాగర్ ఇటువంటి సాగర్ మాత ఆలయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ తమిళనాడులో ఇవి ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి దేవాలయాలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడికి రోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడికి వచ్చి ఆ కొవ్వొత్తులు వెలిగించి కొన్ని కోరికలు వాళ్ళు దేవునికి చెప్పుకుంటే అవి నెరవేరుతాయని మేము మా బృందం మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ ముందు రోజే వర్షం పడడం వల్ల ఆడ వాతావరణం మొత్తం చల్లగా ఉంది. ఇదిగో మీకు కనిపిస్తున్నారు, చూసారా? ఫోటోకి పోజ్ ఇచ్చారు మా వాళ్ళందరూ. నేను ఒక్కనే మిస్ అయ్యాను. సో పరిగెత్తాను ఆ ఫోటో కోసం. సో ఎప్పటికే ఏదేమైనప్పటికీ ఆ ఫోటో దిగానులే. కానీ సో తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. లోపలికి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, రెస్ట్రిక్టెడ్ ఏరియా. కానీ నాకు కొంచెం దేవుడు నన్ను క్షమించాలి. ఆ వీడియో కోసం కొంచెం దొంగచాటుగా వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే తెలియాలి కదా అందరికీ బయటికి తెలియజేయడం కోసం నేను కొంచెం రిస్క్ తీసుకోవడం జరిగింది. సైలెంట్గా కనిపించకుండా లోపలికి వెళ్ళి ఆ వీడియో తీసుకొని కొంచెం ప్రేయర్ చేసుకొని బయటికి రావడం జరిగింది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉందో మీకు తెలియజేయడం నాకు ఉన్న ముఖ్య బాధ్యత. చూడండి, అక్కడ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ వాతావరణం మాత్రం. కార్లు, బస్సులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకొని కొన్ని కోరికలు కోరుకొని కొన్ని కొవ్వొత్తులు ముట్టించి వెళ్తారు. అక్కడ నేను గమనించింది ఏంటంటే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం చూసే నేను చాలా ఎత్తుగా ఉంది. సహజంగా హిందూ దేవాలయాలకు కదా అలా పెట్టేది అనుకున్నాను. కానీ ఎప్పటి నుంచో సాగరమాత ఆలయాలకి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాలలో ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. సో అక్కడ ఒక కొండ కూడా ఉంది. నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళలేదు, కానీ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని కిందకు వచ్చి ప్రశాంతంగా అక్కడ ఒక చిన్న షెడ్ లాంటివి ఉన్నాయి. భక్తులు అక్కడ కూర్చొని వాళ్ళ భోజనాలు చేసుకోవడం, కొద్దిసేపు సేద తీరడం వంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ కూర్చొని చేసుకుంటారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆ భక్తులకి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే మీకు కనిపిస్తుంది, వాళ్ళ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి షెల్టర్. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళడం, వారి కోరికల్ని దేవునికి తెలియజేయడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గేట్ దగ్గరే నన్ను ఆపాడు అతను. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి ఇక్కడికనే. ఓకే అని చెప్పేశాను. ఇక్కడే ఆపాను నేను సెల్ ఫోన్. ఆపేసి సైలెంట్గా వెళ్ళాను లోపలికి. సో ఏదేమైనప్పటికీ ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. కుదిరితే వెళ్ళండి మీరు కూడా. దిండిగల్ నుంచి మదురై వెళ్ళే ప్రాంతం. బాయ్.